హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే తిరుమలకైతే చేరుకోవడం జరిగింది. ఈ తిరుమలకు రావడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్, మీ వల్లనే. నేను ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నా ఫస్ట్ పేమెంట్ తోటి నేను తిరుమల కొండపైకి ఎక్కాలని నేను గట్టిగా అనుకున్నాను. ఇంకొకటి, నేను 1 year లోపే 4000 hours కంప్లీట్ చేయడం జరిగింది. 2 monthsలో కూడా నాకు $100 కంప్లీట్ అయ్యి పేమెంట్ కూడా పడడం జరిగింది ఫ్రెండ్స్, 1 week బ్యాక్. ఇది మీ వల్లనే సాధ్యమైంది, కేవలం నాకు మీ సపోర్ట్ వల్లనే. ఇక తిరుపతి అయితే చేరుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మేము అలిపిరి మెట్ల మార్గం ద్వారా అయితే తిరుపతి నుంచి తిరుమల పైకి కొండపైకి అయితే ఎక్కడం జరుగుతుంది అనమాట. మేము ట్రైన్ నుంచి కాచిగూడ నుంచి మేము తిరుపతి వెళ్ళి తిరుపతి నుంచి మేము అలిపిరి మెట్ల ద్వారా కొండపైకి అయితే ఎక్కడం జరుగుతుంది. ఇది కేవలం ఫ్రెండ్స్, ఇది మీ సపోర్ట్ వల్లనే నేను నా యూట్యూబ్ నుంచి వచ్చే ఫస్ట్ పేమెంట్ తోటి నేను తిరుమల వెళ్ళాలనుకున్నాను. ఈరోజైతే మీ వల్లనే సాధ్యమైంది ఫ్రెండ్స్. నాకైతే ఇది చాలా మంచి అనుభూతి అనమాట. నాకు వచ్చే ఫస్ట్ పేమెంట్ తోటి నేను 1 year లోపు వెళ్ళాలని గట్టిగా అనుకున్నాను. ఇది మీ వల్లనే సాధ్యపడింది. ఈరోజైతే ఫైనల్గా నేను అలిపిరి మెట్ల ద్వారా కొండపైకి అయితే ఎక్కడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, మీరు నన్ను ఈ విధంగానే ఆదరిస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం తీస్తూనే ఉంటాను, మీకు యూస్ఫుల్గా అయ్యేటట్టుగా. ఇక ముందు కూడా ఈ ప్రయత్నం అస్సలు కాగదు ఫ్రెండ్స్. ఇంకా మీకోసం ఇంకా మంచి మంచి వీడియోస్ మీ నిజ జీవితంలో మీకు దగ్గర కూడా నేను ఎవ్రీ మినిట్ కష్టపడతాను ఈ వీడియోస్ తీయడానికి కూడా. మీకు కంటెంట్ అందించడమే నా ముఖ్య ఉద్దేశం ఫ్రెండ్స్. మీరు ఇలాగే నన్ను ఇంకా ఆదరిస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని కూడా నాకు కూడా ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పటి వరకు అయితే ఫ్రెండ్స్, నేను 1 year లోపు 4000 hours కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా 2 monthsలో నాకు $100 కూడా పూర్తయి నా అకౌంట్లో పేమెంట్ అయితే పడడం జరిగింది అనమాట. ఇది మీ వల్లనే సాధ్యమైంది ఫ్రెండ్స్, నాకైతే మీ సపోర్ట్ వల్లనే కేవలం. ఇక నేను తిరుమల కొండపైకి అయితే మెట్ల మార్గం ద్వారా అయితే అలిపిరి మెట్ల మార్గం ద్వారా అయితే తిరుమల కొండపైకి అయితే ఎక్కడం జరిగింది. మేము దాదాపుగా 3550 మెట్లు అయితే ఎక్కి కొండపైకి అయితే చేరుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మేము ఇంకోటి ఏంటంటే, మా యూట్యూబ్ టీమ్మేట్స్ ఉన్నారు కదా, మా ఇంకా శ్రీకాంత్, అంజు వీళ్ళిద్దరు ఉన్నారు కదా, మేమందరం ముగ్గురం కూడా ఈ ఎలక్ట్రీషియన్ ప్లంబింగ్ టీమ్మేట్స్ అందరం కలిసి ఈ అలిపిరి మెట్ల ద్వారా తిరుమల కొండపైకి అయితే చేరుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఇదైతే మీ వల్లనే సాధ్యమైంది ఫ్రెండ్స్. నాకు ఇంతవరకు వెళ్ళడానికి కూడా కారణం మీరే. ఫైనల్గా అయితే మేము తిరుమలకి అయితే చేరుకొని అలిపిరి మెట్లు కూడా ఎక్కడ స్టార్ట్ చేసామన్నమాట. నేను ఇప్పటికైతే 4 times అయితే తిరుమలకు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నేనైతే అలిపిరి మెట్ల ద్వారా అయితే నేను తిరుమల కొండపైకి అయితే చేరుకుంటున్నాను. నాకైతే మంచి అనుభూతి అనిపించింది ఫ్రెండ్స్, చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఎప్పుడైనా నేను ట్రావెల్ చేసుకొని వెళ్ళిపోయాను, దర్శనం చేసుకొని కిందికి రావడం జరిగేది ఒక 1 dayలో 1.5 dayలో. ఈసారి ఏమైందంటే, నేను అలిపిరి మెట్ల ద్వారా వెళ్ళడం ద్వారా ఈ ప్రకృతి కానీ, మధ్య మధ్యలో జింకలు కానీ, అదేవిధంగా ఈ మెట్లు ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే ఏదో ఒక ఫీలింగ్ ఫ్రెండ్స్ మన లోపల ఒక మంచి అనుభూతిని అయితే కలిగించింది. మేమందరితో కలిసి వెళ్ళడం. ఓకే, మాకు దాదాపుగా ఈ అలిపిరి మెట్లు ఒక 3.5 hours పట్టింది ఫ్రెండ్స్. చాలా నెమ్మదిగా వెళ్ళడం జరిగింది, అలసిపోకుండా. చాలా అంటే చాలా నెమ్మదిగా వెళ్ళడం జరిగింది. ఇంకొకటి, మేము అనుకోకుండా తిరుమల 2 daysలో అనుకొని మేము డైరెక్ట్గా వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. విషయం ఏంటంటే, రథసప్తమి ఉండే, మేము వెళ్ళిన రోజు రథసప్తమి ఉండే అంట. ఈ రథసప్తమి రోజైతే మేము దాదాపుగా స్వామివారి యొక్క 3 రథాలు అయితే దగ్గర నుంచి అయితే చూడడం జరిగిందనమాట. ఈ 3 రథాలు కూడా రథసప్తమి రోజైతే మేము వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. చివరి రోజు దాదాపుగా 3 రథాలపై అయితే స్వామివారిని పల్లకైతే తీయడం జరిగిందనమాట. మేము వెళ్తున్న మార్గంలో అయితే ఫ్రెండ్స్,
ఈ కొండలు కానీ, ఈ పచ్చని చెట్లు కానీ, అదేవిధంగా మధ్యలో మధ్యలో జింకలు, అనేకమైన ప్రకృతి నుంచి అయితే మంచి మంచి అనుభూతులు అయితే మేము ఆస్వాదించాం ఫ్రెండ్స్. ఈ ఫీలింగ్ అయితే అంటే నాకు చెప్పడానికి మాటలు రావట్లేదు. ఫీలింగ్ అయితే ఇది ఒక తెలియని ఫీలింగ్ ఫ్రెండ్స్. కొండ ప్రతి మెట్టు ఎక్కుతున్నప్పుడు కూడా తెలియని ఫీలింగ్ అనమాట, మనం ప్రతి వేసే స్టెప్ కూడా. నెక్స్ట్ అయితే మోకాళ్ళ మెట్ల మార్గం వద్దకైతే మేము చేరుకోవడం జరిగింది ఫ్రెండ్స్. నేనైతే ఒక 11 మెట్లు అయితే మోకాళ్ళతో అయితే ఎక్కడం జరిగింది. మీరు వెళ్ళినప్పుడు ఎన్ని మెట్లు మోకాళ్ళపై వెళ్ళారో ఒకసారి కామెంట్ కూడా చేయండి. ఇంకొకటి ఫ్రెండ్స్, మేము వెళ్ళేసరికి 12 అయిందనమాట. పైకి వెళ్ళేసరికి దగ్గర రథసప్తమి అయితే 3 రథాలు అయితే చూడడం జరిగింది. దాని తర్వాత మేము దర్శనానికి అయితే వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. సాయంత్రము మాకు ఒక 4 అవర్స్లో దర్శనం అయితే కంప్లీట్ కావడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, మేము దేవిని అయితే చాలా దగ్గర నుంచి చూసాం. ఫస్ట్ టైం అనమాట ఇట్లా ఈ బ్రహ్మోత్సవాల టైంలో వెళ్ళడం అనేది. మేము మాకు తెలియదు, వెళ్ళిన రోజంతా వరకు కూడా తెలియదు అక్కడ బ్రహ్మోత్సవాలు ఉన్నాయని కూడా, ఈ రథసప్తమి ఉందనేది కూడా. ఓకే, దేవిని అయితే చాలా దగ్గర నుంచి అయితే మేము చూడడం జరిగింది ఫ్రెండ్స్. అందరి నోట్లోంచి కూడా గోవింద నామాలతో అయితే తిరుమల అయితే మారుమోగిపోయిందనమాట. ప్రతి ఒక్కరి నోట్లోంచి కూడా గోవింద 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 ఈ నామంతో అయితే తిరుమల మాత్రం మారుమోగిందనమాట. ఈ అనుభూతి అనేది మీరు దగ్గర నుంచి చూసినట్లయితే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. నేను చెప్పడం కంటే నాకు మాటలు కూడా చెప్పడం రావట్లేదు. చాలా మంచి అనుభూతి అయితే కలిగిందనమాట మాకు. నైట్ అయితే దర్శనం అనంతరం తిన్న తర్వాత అయితే మేము దేవుని యొక్క గర్భగుడి ముంగల్ని ఇక్కడైతే పడుకోవడం జరిగిందనమాట నైట్ అయితే. దీని నెక్స్ట్ డే అయితే మేము మళ్ళీ నెక్స్ట్ అరుణాచలం వెళ్ళడం జరిగింది. గిరి ప్రదక్షిణ ఏ విధంగా చేయడం జరిగింది కూడా మీకు వీడియో అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ కాకుండా చూడండి. ఇంకో విషయం ఫ్రెండ్స్, నేను ఇప్పటికి 4 సార్లు తిరుపతికి అయితే వెళ్ళడం జరిగింది. ఆ దేవిని చూస్తున్నప్పుడు చూసి ఒక 10 సెకండ్స్ ముందుకు వెళ్ళేసరికి ఒక 10 సెకండ్స్లో దేవుని అనేది పూర్తిగా మర్చిపోతాం అనమాట. ఇది నేను 4 సార్లు వెళ్ళినప్పుడు 4 సార్లు జరిగిందనమాట. కొంచెం ఒక 4-5 అడుగులు ముందలకి వేయగానే మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడాలనిపిస్తుంది అనమాట. ఎందుకో ఈ అనుభూతి అయితే నాకు 4 సార్లు కూడా ఈ విధంగానే అనిపించింది. ఎంత దగ్గర నుంచి ఎంత మంచిగా కళ్ళు తెచ్చి చూసినా కానీ మళ్ళీ దేవుడు గుర్తున్నాడు అనమాట. రియల్గా ఇదైతే నాకు జరుగుతుంది. 4 సార్లు కూడా ఇదే అనుభూతి కలిగిందనమాట. నేను 4 సార్లు దేవుని కూడా దర్శనం చేసుకుంటే. మీకు ఇలాంటిది జరగలేదు తిరుమల వెళ్ళినప్పుడు కామెంట్ చేయండి. శ్రీ వెంగమాంబ అన్నదాన సత్రంలో అయితే మేము